పరలోకమును భూలోకమును కలకాలము పాలించు మా రాజును కన్నవో పవిత్ర మాత, నీకి వందనములు. పరలోకమును భూలోకమును కలకాలము పాలించు మా రాజును కన్నవో పవిత్ర మాత, నీకి వందనములు. పితా పవిత్ర ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభ మరియ మాత మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. రెండవది యేసు నామకరణ పండుగను కొనియాడుతూ ఉంది. మూడవది ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరాన్ని కొనియాడుతూ ఉంది. ఈ నూతన సంవత్సరపు శుభ సందర్భాన దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఏరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ఇక నాలుగవది డివైన్ వాయిస్ ఐసి అనే ఈ నూతన ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడు మనలో పొందుపరిచిన విశ్వాసాన్ని, ఇచ్చినటువంటి వరాలను, కానుకలను 10 మందితో పంచుకుని దేవుని మహిమార్థమై మనలో ఉన్నటువంటి ప్రతి టాలెంట్ను ప్రభు మహిమార్థమై ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈ నూతన ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఛానల్ ప్రారంభించడానికి ప్రోత్సహించినటువంటి ప్రతి బిడ్డను, సహకరించినటువంటి ప్రతి బిడ్డను, అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డ కోసము ఈరోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఛానల్లో పనిచేస్తూ ఈ ఛానల్ ముందుకు నడిపించడానికి ముందుకు వచ్చినటువంటి మా వాలంటీర్స్ అందరినీ కూడా ప్రభువుకు సమర్పిస్తూ ఈ యొక్క కృతజ్ఞత దివ్య పూజా బలిని ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప శుభ సందర్భాన దేవుడు మనందరిని దీవించాలని, ఈ నూతన సంవత్సరం అంతా కూడా మన కుటుంబంలోనూ మన జీవితంలోనూ ఎలాంటి కొరతలు, బాధలు, సమస్యలు, ఆటంకాలు లేకుండా కాచి కాపాడాలని ఆ దేవుని యొక్క దీవెనలు, ఆ దేవుని యొక్క కృపా సహాయాన్ని కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. అత్యంత సత్యమైన ప్రేమ యేసయ్యా, నీ
మరచిపోయాము ప్రభా, మీ ప్రేమను మరచిపోయాము ప్రభా. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు తోడుగా ఉంటూ అనేక సమస్యల నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని కాల్చి కాపాడుతున్నప్పటికీ మేము మరచిపోతున్నాం ప్రభా. ఈ లోక ఊపిలో పడిపోతున్నాం ప్రభా. అయినా కూడా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నా. నీ కరుణ కటాక్షం మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది ప్రభా. ప్రభా, తెలుసు తెలియక మేము చేసిన ప్రతి పాపము నుండి, శాపము నుండి మాకు విడుదల దయచేసి ఆ పాపము యొక్క శాపము మా మీద, మా కుటుంబాల మీద పడకుండా మీరు అత్యంతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని కరుణించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటాం. కాపాడుతూనే ఉన్నారు ప్రభా. యేసయ్యా, మేము చేసిన పాపాలన్నీ కూడా క్షమించి మీ మంచి మనస్సుతో మరొక్కసారి మాకు మీ ప్రేమను అనుభవించే భాగ్యాన్ని దయచేయమని, మీ ప్రేమలో పాలివారమయ్యే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభా. మేము తెలుసు తెలియక చేసిన ప్రతి పాపం నుండి, శాపం నుండి విడుదల దయచేసి ఈ నూతన సంవత్సరంలో, ఈ దివ్య పూజా పనిలో నిండు మనస్సుతో, సంతోషముతో, విశ్వాసముతో పాలు పంచుకొని మీ దీవులన్నీ కూడా మా సొంతము చేసుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈ లోకమే
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
సర్వేశ్వర పరిశుద్ధ మరియమ్మ యొక్క గర్భఫలమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాతవైన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిని కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదముగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించని మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. దేవుడైన యావే మోషేతో, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలుకవల్లని చెప్పుము. యావే మేము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని నీపై ప్రకాశింపచేసి మేము కరుణించునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనముల వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు.
వచనం వరకు. A reading from the Holy Gospel according to St. Luke, chapter 2, verses from 16 to 21. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టెలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకుని మరణము చేయించుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూసిన వారిని గురించి దేవుడు వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయెను. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు చున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూతలు సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఏరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం ఎంతో అదృష్టవంతులం. ఈరోజు సజీవులంగా ప్రాణముతో దేవుని మహిమపరిచే వాక్యాన్ని ఆ దేవుడు మనందరికీ దయచేశాడు. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యముగా 3 విషయాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిది మరియ తల్లి మాతృత్వపు పండుగ. అనగా ఈరోజు మరియ తల్లి దేవునికి జన్మనిచ్చి ఒక తల్లిగా మారింది. ఇది మామూలు విషయము కాదు అని మరి తల్లి తెరిసము నొక్కి ఒక్కానిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వయసులో ఉన్నటువంటి ప్రతి మరి యవనస్తురాలు వివాహము చేసుకున్న తరువాత వెంటనే ఎదురు చూసే గొప్ప అవకాశం ఉంది అంటే తల్లి కావాలి అని, బిడ్డలను కని ఒక తల్లిగా పిలిపించుకోవాలి అని ప్రతి బిడ్డ కూడా ఆశపడుతూ ఉంటుంది. కొంతమందికి దేవుడు మరి వెంటనే బిడ్డలు ఇస్తూ ఉన్నాడు, మరి కొంతమందికి కొంత సమయం పడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ తల్లి కావాలి అనే ఆలోచన, తల్లి కావాలి అనే ఎదురు చూపు ఆ నూతనంగా వివాహమైనటువంటి బిడ్డల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ లోకంలో తల్లులు కావాలి అని ఒక ఎత్తు అయితే, మరి తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దేవునికి తల్లి అయి ఒక అమ్మగా పిలువబడినటువంటి రోజు, దేవునికే జన్మనిచ్చి ఒక మాతృమూర్తిగా పిలువబడుతున్నటువంటి గొప్ప పండుగ. మామూలుగా వివాహమైన తర్వాత బిడ్డలను కనడం అనేది సర్వసాధారణమే. కానీ దేవుణ్ణి కనడం అనేది అది అసాధ్యము. అవకాశము అందరికీ రాదు, ఎవరికీ రాదు. కానీ దేవునికి తల్లిగా అవ్వటానికి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన దీనురాలైన సాధారణ కుటుంబంలో జన్మించిన మరియను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ తల్లి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు మరియ తల్లి దేవునికి తల్లిగా అయింది అంటే ఇది ఒక్క రోజులో జరిగినటువంటి కార్యము కాదు. ఏదో హఠాత్తుగా అలా జరిగిపోయినటువంటి విషయము కాదు.
యేసు ప్రభు గర్భమున దాల్చిన దగ్గర నుంచి యేసు ప్రభు పుట్టేంత వరకు ఆమె అనేకమైనటువంటి బాధలు, శ్రమలు అనుభవించింది. దేవుని ఈ లోకానికి తీసుకుని రావడానికి, ఆ రక్షకుని ఈ లోకానికి తీసుకుని రావడానికి ఆ తల్లి ఎంతో శ్రమ పడింది, ఎన్నో త్యాగాలు చేసింది. అందుకనే ఈరోజు మరియ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. తల్లికి, దేవునికి తల్లి అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం మరియ తల్లికే దక్కింది అని ఆమెను గౌరవిస్తూ, సన్మానిస్తూ మరి తల్లి తిరుసభ ఆ పండుగను గొప్పగా కొనియాడుతోంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అంత గొప్పగా ఈ పండుగను కొనియాడుతూ ఉన్నారు అంటే, పూర్వకాలంలో మనం చూస్తూ ఉన్నాం, అనేక వేదాలలో మనం చూసాం, అనేక గ్రంథాలలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, దేవుడు నరరూపము దాల్చి భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్నటువంటి మనుషుల ఉద్ధరణకై ఆయన జన్మిస్తాడు. అలాగే వారి కోసం రక్తాన్ని చెందించి మరణించి సజీవుడుగా 3వ రోజున లేస్తాడు. ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అని అన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. అలాగే యూదా మత గ్రంథాలలో కూడా రాయబడి ఉంది. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది యూదా రాజులు వారి యొక్క కుమార్తెలను వివాహము చేయకుండా కన్యకలుగానే అలాగే వదిలిపెట్టారు. కారణం ఏమిటంటే, అన్ని గ్రంథాలలో ఉన్నటువంటి సత్యము, దేవుడు నరరూపము దాల్చి ఒక కన్యక ద్వారా జన్మిస్తాడు. కాబట్టి వారి కుమార్తెలను కన్యకగా ఉంచి ఆ రక్షకుడు, ఆ రాజు, ఆ రారాజు మా రాజ్యంలో, మా సామ్రాజ్యంలోనే పుట్టాలి అని ఎంతోమంది రాజులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దేవుడు ఒక సాధారణమైనటువంటి, ఒక పేద స్త్రీ అయినటువంటి మరియమ్మను ఎన్నుకున్నాడు. అందుకనే ఇంత గొప్ప మహాభాగ్యము కలిగినటువంటిది మరియ తల్లి, స్త్రీలందరిలో ధన్యురాలైనటువంటిది మరియ తల్లి అని ఆమెను గౌరవిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇక రెండవది మనం చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పుట్టి మరి 8 రోజులు అయింది. అలాగే రెండవ పండుగ యేసు ప్రభు యొక్క నామకరణ పండుగ లేదా సున్నతి చేసే పండుగ. యేసు ప్రభుకు యేసు అని పేరు పెడుతున్నటువంటి పండుగ. యేసు అనగా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు అని అర్థం. మనందరినీ పాపపు బానిసత్వము నుండి, పాపపు సంఖ్యల నుండి విడదీయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు అని అర్థం. ఈ రక్షకుని యొక్క నామకరణ పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఇక మూడవది నూతన సంవత్సరపు పండుగను కొనియాడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అందరికీ గుర్తుండేది నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం. అందరూ కూడా ఈ 31వ తారీఖు రాత్రి మరి విందులు వినోదాలతో, అనేక మందు పానీయాలతో, కొత్త బట్టలతో ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఎందుకు ఈ పండుగను ఇంత గొప్పగా కొనియాడుతూ ఉన్నామంటే, పోయిన సంవత్సరం అంతా కూడా దేవుడు అనేక శ్రమల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు మరి ఇంత గొప్పగా కొనియాడుతూ ఉన్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా గుర్తించుకోవలసింది, నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ పండుగ జరుపుకోవాలని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవునికి కృతజ్ఞతలు తెలియచేసే పండుగ. చాలామంది నూతన సంవత్సరం రాగానే అందరూ రోడ్ల మీదే కనిపిస్తూ ఉంటారు, అందరూ బార్లోనే కనిపిస్తూ ఉంటారు, తాగుతూ తింటూ మరి రోడ్డు మీద అక్కడెక్కడ పడిపోతూ, ఏంటయ్యా అంటే కొత్త సంవత్సరం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగను మనం ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. అది ఎక్కడ కొనియాడాలి అంటే దేవుని సన్నిధిలో కొనియాడాలి.
దేవుని సన్నిధిలో ఈ పండుగను జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలి అంటే అనేక సమస్యల నుండి, అనేక బాధల నుండి, అనేక రోగాల నుండి, ఘోరమైనటువంటి కరోనా వ్యాధి నుండి కూడా దేవుడు మనల్ని రక్షించి మరొక అవకాశాన్ని ఇచ్చి ప్రాణభిక్ష పెట్టినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవలసినటువంటి గొప్ప సమయం. పోయిన సంవత్సరం జరిగినటువంటి సంఘటనలో ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధిలో మనం కొట్టుకుని పోయినట్లయితే ఈరోజు సజీవులంగా ఉండేవాళ్ళం కాదు. కరోనా వచ్చిన తర్వాత ధనికుడు పేదవాడు అనే తారతమ్యం లేకుండా అందరినీ కొట్టుకుని పోయింది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఏ ఒక్కరి పట్ల పక్షపాతం చూపించలేదు. మనకెంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా ప్రాణాన్ని మనం కాపాడుకోలేము. మరణాన్ని మనం జయించలేము. ప్రతి ఒక్కరికి కూడా ఏదో సందర్భంలో దీనికి గురి కావలసిందే. కానీ దేవుడు ఎంతో కరుణతో మనందరినీ క్షమించి ఇంకో గొప్ప అవకాశాన్ని మనకు దయచేశాడు. ప్రాణభిక్ష పెట్టాడు. ఇంత గొప్ప దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. కానీ విందులు, వినోదాలు, బార్లలో మందు పానీయాలు తాగుతూ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు నూతన సంవత్సరం అంటే. నూతన సంవత్సరం అనేది దేవుని యొక్క సంవత్సరం, దేవుడు ఇచ్చినటువంటి కానుక. ఈ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ నూతన సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడని ప్రభువా, పోయిన సంవత్సరం అంతా అనేక ఇబ్బందుల నుండి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఈ నూతన సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా నన్ను కాచి కాపాడు అని దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి ఆయన యొక్క దీవెనల సహాయాన్ని కోరటమే ఈ నూతన సంవత్సరపు పండుగ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగలో మనమందరం కూడా దీవించబడాలి అని, ఈ దివ్య పూజా బలిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను దేవాతి దేవుడు ఆశీర్వదించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరాలు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరికీ దేవుడు గొప్ప అభిషేక ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూసాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి మనం చూసినట్లయితే మోషే ప్రవక్తను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోషే ప్రవక్తను దేవుడు పిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మోషే, నీవు కిందకు వెళ్ళి అహరోను సంతతివైనటువంటి నా యాజకులకు ఈ మాటలు చెప్పు. ఈ మాటలండి, నా బిడ్డలను దీవించమని చెప్పు. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా ఆ వింటున్న బిడ్డలు దీవించబడతారు అని చెప్పి దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు. మోషే ఎవరండి? దేవుని చూసినటువంటి వ్యక్తి, దేవునితో ప్రత్యక్ష సంబంధం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి, నీవు కాదు అహరోను సంతతి వారికి నీవు చెప్పు, నా యాజకులకి మాటలు చెప్పు అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఈ 3 దీవెనలు మీ మీదను, మీ కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలి అని ఈరోజు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మొదటిది, యావే దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి ఒక గొప్ప దీవెన. యావే నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అంతా ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలి అని, ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా కాచి కాపాడాలి అని దేవుడు యాజకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక రెండవది, యావే నిన్ను కరుణించునుగాక. యావే నిన్ను కరుణించునుగాక. ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో మోసాలు చేస్తూ ఉన్నాం, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభు చెప్తున్నాడు, యావే నిన్ను కరుణించునుగాక. యాజకులు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రార్థించాలి ప్రియ సహోదరి సహోదరులారా.
తెలుసో తెలియకో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విధాలుగా పాపం చేసి దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తూ ఉన్నాం. అందుకనే యాజకులు ఈ నూతన సంవత్సరంలో మన కోసం ప్రార్థిస్తున్నారు, యావే నిన్ను కరుణించునుగాక అని. ఇక మూడవది, యావే నీకు సమాధానమును కలుగచేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, యావే నీకు సమాధానమును కలుగచేయునుగాక. మనందరికీ కావాలి సమాధానం. చాలా కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, ఉండటానికి మంచి బంగ్లా ఉంది, వెళ్ళడానికి మంచి కారు ఉంది, ధరించడానికి మంచి బట్టలు ఉన్నాయి. కానీ చాలా మందిలో, చాలా కుటుంబాల్లో లేనటువంటిది సమాధానం. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు, బంధుమిత్రుల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య సమాధానం లేదు. అన్నీ ఉన్నా కూడా ఉండవలసింది లేకపోతే ఆ జీవితమే శూన్యం. అందుకని ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ కోసం యాజకులు ప్రార్థిస్తున్నాడు, మీ అందరికీ సమాధానము కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరపు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్మందరినీ ఆ దేవాది దేవుడు దీవించాలని, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించాలని, ఈ నూతన సంవత్సరం అంతా శాంతితో, సమాధానముతో, దేవుని యొక్క ఐశ్వర్యముతో మీ కుటుంబాలు నింపబడాలి అని ఈరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. ఆ దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా మిమ్మందరినీ కాచి కాపాడి దీవించనుగాక అని ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, 4వది, దేవుడు నాకు ఇచ్చినటువంటి గురుత్వాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలను బట్టి దేవుని స్తుతించాలి అని, దేవుని మహిమపరచాలి అని, దేవుని యొక్క శుభవార్త ప్రపంచ నలుమూలల దేవుని మహిమపరచాలి అని ఈరోజు డివైన్ వాయిస్ ఐసి అనే నూతన ఛానల్ని ప్రారంభించాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా ఒక్కరి పని మాత్రమే కాదు. ఎంతోమంది మీలాంటి మంచి మనుషులు ముందుగా వచ్చి మీరిచ్చినటువంటి సహాయాన్ని బట్టి, మీరిచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, మీరిచ్చినటువంటి ఆ ఎంకరేజ్మెంట్ని బట్టి ఈ యొక్క ఛానల్ను ప్రారంభించడం జరిగింది. చాలామంది వచ్చి అడుగుతున్నారు, ఫాదర్, దేవుడు మీకు ఇచ్చినటువంటి వరాలు మీరున్నటువంటి ఆ ఆలయంలోనో లేదా ఆ ప్రదేశానికి మాత్రమే నిమిత్తం కాకూడదు, పరిమితం కాకూడదు. మీ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ స్వరాన్ని, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని, దేవుడిచ్చినటువంటి వరాలను ప్రపంచ నలుమూలలో పంచడానికి ప్రయత్నం చేయండి. మేమున్నాము, మేము తోడుగా ఉన్నామని చాలామంది ముందుకు వచ్చి ప్రోత్సహించడం ద్వారా ఆ దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని మహిమపరచాలన్న మంచి ఉద్దేశంతో ఈ నూతన ఛానల్ని ఈరోజు ప్రారంభించాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఈ ఛానల్ను ముందుకు నడిపించండి. ఇంకా తెలియనటువంటి అనేక మందికి తెలియజేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతిరోజు జరుగుతున్నటువంటి దివ్య పూజా బలుల ద్వారా, వాక్య పరిచర్యల ద్వారా, స్వస్థత ప్రార్థనల ద్వారా మీ కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి అని, మనమంతా కూడా దేవునిలో ప్రయాణం చేయాలి అని, దేవునిలో నాటబడాలని, విశ్వాసంలో బలపడాలి అని మనమందరం కూడా మన వంతు కృషి మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పోపు గారు చెప్తూ ఉన్నారు, సువార్త ప్రచారం అనేది ఒక సేవకుల పని, లేకపోతే గురువుల పని మాత్రమే కాదు, మనందరి యొక్క పని సువార్తను బోధించటం. కాబట్టి ప్రత్యక్షంగా మీరు సువార్తను బోధించకపోయినప్పటికీ ఇలాంటి ఛానల్ ద్వారా సువార్తను బోధించడానికి మీ వంతు సహాయాన్ని మీరు చేస్తూ, ప్రార్థన ద్వారా అనేక విధాలుగా దేవుడు మీకు ప్రేరేపించిన విధానాన్ని బట్టి ఈ ఛానల్ను ముందుకు తీసుకుని వెళ్ళడానికి దోహదపడమని మిమ్మందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఈ యొక్క ఛానల్ మరి అనేకమైన ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. మరి సౌండ్ సిస్టమ్, అలాగే స్టూడియో మెటీరియల్స్, అలాగే కెమెరా, ఇక్కడ అన్నీ కూడా మరి మీలాంటి మంచి మనుషులు ముందుకు వచ్చి ఎంతోమంది సహాయం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది ముందుకు వచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందుగా సహాయపడినటువంటి మా టీం మెంబర్స్ అందరినీ, అలాగే మరి ప్రత్యక్షంగా ముందుకు వచ్చి అనేక విధాలుగా సహాయం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు దీవించాలని, మరి మేమందరినీ కూడా దేవాతి దేవుడు ఈ ఛానల్ ద్వారా ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో కృతజ్ఞతా భావముతో ఈ నూతన ఛానల్ను ప్రారంభించి దేవుని మహిమపరచాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి. మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సువార్త పరిచర్యలో మీ వంతు కృషి మీరు చేస్తూ ఈ ఛానల్ కోసం ప్రార్థన చేయమని మేమందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనం చేస్తున్నటువంటి మంచి క్రియను బట్టి, ఈ మంచి బోధన బట్టి, ఈ మంచి ఆలోచనను బట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను ఈ నూతన సంవత్సరం అంతా కూడా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుడు, అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథైన యేసుక్రీస్తు విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారులకులోనే పాటలుబడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడు పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించినాను. పరిశుద్ధ కథలిక సభలు పునీతుల సముద్ర ప్రయోజనం సూచించినాను. పాపముల మన్నింపుని సూచించినాను. శరీరం యొక్క ఉత్థానం సూచించినాను. నిత్య జీవన సూచించినాను. ఆమేన్. ఓ ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజావల్లో పాలు పంచుకొని గడిచిన సంవత్సరంలో మీరు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం అంతా కూడా మమ్మ దీవించమని ప్రార్థించే గొప్ప శక్తిని, గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, పోయిన సంవత్సరం మా జీవితంలో మీరు చేసిన మేలులకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. రాబోయే సంవత్సరాన్ని మీ చేతుల్లో పెడుతున్నాము దేవా. ఎలాంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, రోగాలు మమ్మల్ని వెంటాడకుండా మమ్మందరినీ కూడా దీవించమని, మా కుటుంబాన్ని విశ్వాసంతో బలపరచమని, మీ యొక్క రక్షణ కవచంతో మమ్మందరినీ కూడా కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ఫ్రాన్సిస్ బాబు గారిని, మా మేత్రానులను, గురువులను, ఉపాధ్యాయ ఉపదేశాలను అనేక విధాలుగా ఈ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, అలాగే ప్రభువా ఈరోజు నూతనంగా ప్రారంభించిన డివైన్ వాయిస్ ఐసి అనే నూతన ఛానల్ను ఆశీర్వదించమని, దీని ద్వారా అనేక మంది విశ్వాసంలో బలపడి మేము మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, దీనిలో భాగస్థులై పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని వారి ఉద్దేశాలను నెరవేర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరపు వేడుకలను కొనియాడుతూ ఉన్నారు. ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా మేము స్తుతించి మహిమపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి విశ్వాసంతో మీకు ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా కుటుంబాలను దీవించండి, మా బిడ్డలను దీవించండి. మరి అనేకమైనటువంటి సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా
నూతన సంవత్సరాన్ని చూడాలని ఆశ కలిగి చూడలేకపోయినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుని మన యొక్క వ్యక్తిగత అవసరాలను ప్రభువుకు సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరుల నిన్ను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్యమాతృత్వపు మహోత్సవ పూజను చేసుకొనుచు ఆనందించున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్తియగునను చూసుకుని పరవశించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఓ ప్రభా, ఈ దినము పరిశుద్ధ మరియమాత మాతృత్వపు మహోత్సవము జరుపుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము.
ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని తన గర్భమున మోసెన. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనందపరవశులై భక్తి చాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరం ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి నూతన అవకాశం. ఈ నూతన సంవత్సరంలో అందరం మరొక్కసారి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అంతా ఆయన సన్నిధిలో మోకరించి విశ్వాసాన్ని బలపరుచుకొని ఆయన దీవెనలన్నీ కూడా మన సొంతం చేసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, మన కుటుంబాలను ఆయన ఆలయాలుగా మార్చుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, శాంతి సమాధానముతో ఆయుధారోగ్యాలతో దీర్ఘాయుషతో మనందరినీ దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిబంధనయొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెను, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాను. క్రీస్తు శరీరక్తమందు పాలివరమకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా పూర్వంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో ఈ నూతన సంవత్సరంలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, అలాగే ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మేము మీకోసం సమర్పిస్తున్న ఈ డివైన్ వాయిస్ ఐసి అని ఈ నూతన ఛానల్ను ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని, దీనిలో భాగస్థులై ఈ యొక్క ఛానల్ను మీ మహిమార్థమై ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి ఈ నూతన సంవత్సరం అంతా మనందరినీ లేవనెత్తమని, బాధల నుండి, సమస్యల నుండి, పాప శాపాల నుండి తన మహిమలోనికి, తన దీవెనలోనికి లేవనెత్తమని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభా
ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నామని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కోసం ఈ లోకానికి వచ్చి మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవనం, శాంతి, సమాధానం, ఆయుధాలను దయచేయుగాక. ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. Thank you, Father. Wish you the same. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఏరాళముగా దీవించునుగాక. ఈ నూతన సంవత్సరం అంతా శాంతితో, సమాధానముతో, సంతోషముతో, ఆయుధారోగ్యాలతో, దీర్ఘాయుష్తో ఆ దేవాతి దేవుడు మిమ్మందరినీ కూడా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవునికి కానుకగా మేము ఈరోజు సమర్పిస్తున్నటువంటి ఛానల్ డివైన్ వాయిస్ ఐసి, ఇది కేవలం దేవుని మహిమార్థమై మాత్రమే ఉపయోగించబడాలి అని, దేవుని యొక్క వాక్కు ప్రపంచ నలుమూలలా చేరాలి అని ఈ ఛానల్ మేము దేవుని మహిమపరచడానికి ఓపెన్ చేశాం. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ స్నేహితులకు, బంధువులకు ఈ ఛానల్ లింక్ పంపించండి. మరి ప్రతిరోజు మరి దివ్య పూజాబలులు కానీ, వాక్య పరిచర్య కానీ, దేవుని యొక్క స్తోత్ర గీతాలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయబడతాయి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు ప్రత్యేకంగా మరి కౌన్సిలింగ్ కానీ లేదా కన్ఫెషన్స్ కానీ వేరే ఏ బ్లెస్సింగ్స్ కోసమైనా కూడా ప్రత్యేకంగా గురువులు కావాలనుకున్నప్పుడు ఈ ఛానల్లో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సహాయాన్ని కోరవచ్చు. ఇది 24 గంటలు మీకు సేవ చేయటానికి, దేవుని మహిమపరచడానికి సిద్ధముగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దీన్ని ముందుకు నడిపించడానికి మరి మీ అందరికి కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు అవసరము. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ముందుకు వచ్చి ఈ యొక్క ఛానల్ను ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నా. ఈనాటి దివ్య పూజాబలి, ఈ నూతన సంవత్సరపు దివ్య పూజాబలి, ఈ ఆరాధన ఈ డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ద్వారా ప్రచారం చేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా దీనిని వినియోగించుకొని దేవునిలో బలపడాలని మిమ్మందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. నిన్నను నేడును ఎన్నడూను యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండునుగాక. ప్రార్థించుదను. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ ఆహారము మమ్ము నిత్య జీవములోనికి నడిపించునుగాక. కన్యైన మరియమాతను నీ కుమారుని తల్లిగాను, శ్రీ సభమాతగాను ప్రకటింప ఆరాధించుచున్నాను. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును, కొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేము ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవమును, కొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు పడచి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా